మెగానైన్ టీవీ. ప్రపంచ పటంలో ఇప్పుడు ఎక్కడ చూసినా యుద్ధ మేఘాలే కనిపిస్తున్నాయి. అగ్రరాజ్యాలు సైతం తమ అమ్ముల పొదిలో అణ్వాయుధాలను నింపుకుంటూ ప్రళయానికి సన్నద్ధమవుతున్నాయి. సరిగ్గా ఇలాంటి భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతల మధ్య ఇండియా ఒక భారీ ఆపరేషన్ను సైలెంట్గా కంప్లీట్ చేసింది. పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే దయాది దేశం పాకిస్తాన్ ఎప్పటికప్పుడు బోర్డర్లో కవ్వింపు చర్యలకు దిగే డ్రాగన్ కంట్రీ చైనాలకు కంటి మీద కునుకు లేకుండా చేస్తున్న ఒక అత్యంత రహస్య నివేదిక ప్రపంచ జియో పాలిటిక్స్లో సంచలనంగా మారింది. భూమి, ఆకాశం, సముద్రం అడుగున గుట్టు చప్పుడు కాకుండా భారత్ అత్యంత భయంకరమైన అస్త్రాలను సిద్ధం చేసింది. అణు రేసులో పాకిస్తాన్ వెన్నులో వణుకు పుట్టిస్తుంది. అంతర్జాతీయ రాజకీయాల్లో ఏ దేశం బలమెంత, ఎవరి దగ్గర ఎన్ని ఆయుధాలు ఉన్నాయి అనే విషయాలను ఖచ్చితంగా అంచనా వేసే సంస్థ స్టాక్ హోమ్ ఇంటర్నేషనల్ పీస్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్. దానినే సిప్రి అంటారు. తాజాగా ఈ సంస్థ విడుదల చేసిన 2026 గ్లోబల్ రిపోర్టు భారత సైనిక ప్రగతిని ప్రపంచానికి చాటి చెప్పింది. ఒకప్పుడు అణ్వాయుధాల విషయంలో భారత్తో సమానంగా ఉన్నామని విర్రవీగిన పాకిస్తాన్ ఇప్పుడు మన దరిదాపులో కూడా లేకుండా పోయిందని ఈ రిపోర్టు కుండ బద్దలు కొట్టింది. కేవలం అణ్వాయుధాల సంఖ్యలోనే కాదు, వాటిని ప్రయోగించే టెక్నాలజీలు కూడా భారత్ ఊహించిన రేంజ్లో తన ఆధిపత్యాన్ని పెంచుకుంది. సాధారణంగా ఏ దేశమైనా తమ ఆయుధాలను ప్రదర్శించి భయపెట్టాలని చూస్తుంది. కానీ ఇండియా వ్యూహం చాలా సైలెంట్ అండ్ డెడ్లీ. గత ఏడాదితో పోలిస్తే ఇండియా తన అణు వార్ హెడ్ల సంఖ్యను అమాంతం పెంచుకుంది. సిప్రి తాజా నివేదిక ప్రకారం ఈ ఏడాది జనవరి నాటికి భారత్ వద్ద ఏకంగా 190 అణ్వాయుధాలు ఉన్నాయి. అదే సమయంలో పాకిస్తాన్ ఆయుధాగారంలో కేవలం 170 అణుబాంబులు మాత్రమే ఉన్నాయి. అంటే అణ్వాయుధాల రేసులో పాక్ కంటే మనం స్పష్టంగా 20 బాంబుల ఆధిక్యంలో ఉన్నాం. అయితే ఇక్కడ పాక్ భయపడుతున్నది సంఖ్య చూసి కాదు, మన టెక్నాలజీ చూసి. పాకిస్తాన్ కేవలం భారత్ను అడ్డుకునే షార్ట్ రేంజ్ ఆయుధాలపైన దృష్టి పెడితే భారత్ మాత్రం చాలా అడ్వాన్స్డ్ వెపన్స్ పై ఫోకస్ చేసింది. మన ప్రధాన శత్రువు పాకిస్తాన్ కాదు, చైనా. ఈ విషయం భారత రక్షణ వ్యవస్థకు చాలా స్పష్టంగా తెలుసు. చైనా వద్ద ప్రస్తుతం దాదాపు 620 అణ్వాయుధాలు ఉన్నాయి. ఈ భారీ ముప్పును ఎదుర్కోవడానికి భారత్ వేసిన అసలు మాస్టర్ స్ట్రోకు మల్టిపుల్ ఇండిపెండెంట్లీ టార్గెటబుల్ రీఎంట్రీ వెహికల్స్ టెక్నాలజీ. అంటే ఒకే ఒక్క బాలిస్టిక్ క్షిపణి ద్వారా ఒకేసారి 5-6 వేర్వేరు నగరాలపై అణుబాంబులు వేయగలిగే సామర్థ్యం. ఇటీవల విజయవంతంగా పరీక్షించిన అగ్ని 5 క్షిపణితో చైనాలోని బీజింగ్, షాంఘై లాంటి ఏ మూలన ఉన్న నగరాలైనా టార్గెట్ చేయగల సత్తా భారత్కు సొంతమైంది. ఇండియా తన అణు సామర్థ్యాలను కేవలం భూమి మీదే పరిమితం చేయలేదు. తన న్యూక్లియర్ ట్రయాడ్ భూమి, గాలి, సముద్రం మూడింటి నుంచి దాడి చేసే సామర్థ్యంను పక్కాగా రెడీ చేసింది. సముద్ర గర్భం నుంచి శత్రువులకు ఏమాత్రం ఆచూకీ తెలియకుండా దాడులు చేసే అణు జలాంతర్గాములను సక్సెస్ఫుల్గా మోహరించింది. అరిహంత్ క్లాస్ సబ్మెరైన్లతో సెకండ్ స్ట్రైక్ కెపాసిటీ పెంచుకుంది. అంటే ఒకవేళ ఎవరైనా మనపై ముందుగా దాడికి ప్రయత్నిస్తే సముద్రం అడుగు నుంచి ముంచుకొచ్చే ఈ సైలెంట్ అస్త్రాలతో శత్రువుల నామరూపాలు లేకుండా పోతారు. ఇక రక్షణ బడ్జెట్ పరంగా చూసుకుంటే 2025లో భారత రక్షణ వ్యయం ఏకంగా 7 లక్షల కోట్లు చేరుకుని ప్రపంచంలోనే 4వ అతిపెద్ద సైనిక శక్తిగా భారత్ అవతరిస్తుంది. ఇదిలా ఉంటే ప్రపంచంలో అత్యధికంగా రక్షణ రంగంపై ఖర్చు చేస్తున్న దేశాల్లో భారత్ 5వ స్థానంలో నిలిచింది. ఈ విషయంలో భారత్ కంటే ముందు అమెరికా, చైనా, రష్యా, జర్మనీ దేశాలు ఉన్నాయి. ఇక ప్రపంచంలోని టాప్ 15 సైనిక వ్యయ దేశాల్లో పాకిస్తాన్కు అసలు చోటే దక్కలేదు. 2021-25 మధ్య కాలంలో ప్రపంచంలోనే 2వ అతిపెద్ద ఆయుధ దిగుమతిదారుగా భారత్ 8.2% వాటాతో నిలిచింది. పాకిస్తాన్ 4.2% వాటాతో 5వ స్థానంలో ఉంది. పాక్తో పోలిస్తే భారత్ దాదాపు రెట్టింపు పరిమాణంలో ప్రధాన ఆయుధాలను దిగుమతి చేసుకున్నట్లు సిప్రి నివేదిక చెబుతుంది. పహల్గాం ఉగ్రదాడి తర్వాత భారత్ చేపట్టిన ఆపరేషన్ సింధూర్ 2 దేశాల మధ్య సైనిక ఉద్రిక్తతలకు దారితీసిందని సిప్రి నివేదిక తెలిపింది. దీంతో ఇరు దేశాలు ప్రత్యక్ష సైనిక ఘర్షణతో పాటు సైబర్ ఆపరేషన్లను కూడా ఏకకాలంలో ఉపయోగించాయని నివేదిక గుర్తు చేసింది. దక్షిణాసియాలో సైనిక పోటీ కేవలం సంప్రదాయ ఆయుధాలకే పరిమితం కాలేదని, లాంగ్ రేంజ్ మిసైళ్లు, ఆర్మ్డ్ డ్రోన్లు, ఏఐ ఆధారిత వ్యవస్థలు, సైబర్ సామర్థ్యాల వైపు వేగంగా మళ్లుతుందని సిప్రి స్పష్టం చేసింది. భారత్ విధానం చాలా స్పష్టం. నో ఫస్ట్ యూజ్. అంటే తాము ముందుగా ఎవరిపైనా అణ్వాయుధాలు ప్రయోగించబోమని భారత్ ప్రపంచానికి హామీ ఇచ్చింది. కానీ మన జోలికి వస్తే మాత్రం శత్రువులకు ప్రళయం సృష్టించడానికి భారత్ అమ్ముల పొది సర్వసన్నద్ధంగా ఉంది. ఈ సిప్రి నివేదిక ప్రతి భారతీయుడికి గర్వకారణం. అలాగే దాయాది దేశాలకు ఒక స్ట్రాంగ్ వార్నింగ్.